ఏమండి, స్వప్న ఎదురింటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఈరోజు హాలిడే, జాలిడే. పగలు కూడా? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా నువ్వు? ఎదురింటి పాప. ఓ, కొత్తగా ఇంటికి వచ్చిన మీరేనా? గుడ్. మీకేమైనా హెల్ప్ కావాలా? హెల్పా? చాలా ముద్దుగా మాట్లాడుతున్నావే. టిఫిన్ తింటావా? పొద్దున్నే తిన్నాను. సరే, నీ పేరేంటి? నాకు 2 పేర్లున్నాయి. 2 పేర్లా? మమ్మీ ఒక పేరు పిలుస్తుంది, డాడీ ఒక పేరు పిలుస్తారు. ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. మీ అంకులా? కాదమ్మా, మా అన్నయ్య. ఓ, అన్నయ్య అంకులా? టిఫిన్ తింటావమ్మా? నీ తిన్నాను అంకుల్. మీ డాడీ ఏమని పిలుస్తారు? బేబీ అని పిలుస్తారు. మీ మమ్మీ? స్వప్న అని పిలుస్తుంది. స్వప్న? నా పేరు స్వప్నే. హాయ్ స్వప్న. నాకు 2 పేర్లు, నీకు నాకు ఒకటే పేరు. నీకు పేరు ఎవరు పెట్టారమ్మా? మా డాడీ. పేరు పెట్టిన డాడీ ఆ పేరుతో పిలవకపోవడం చట్ట ప్రకారం తప్పు. అలాగా, మా డాడీనే అడుగుతాను. ఓకే. బాయ్ ఆంటీ. బాయ్. మమ్మీ, నాకు చిన్న డౌట్. ఏమిటి? నాకు ఒక పేరా 2 పేర్లా? ఒకటే. మరి నువ్వేమో స్వప్నముండా అని పిలుస్తావు, డాడీ ఏమో బేబీ బేబీ అని పిలుస్తారు. ఎందుకని? ఆయనకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఎందుకని? నా కర్మ. అంటే? నా తలక. ఓ, హెడ్డా? నా హెడ్డా నీ హెడ్డా? నీ బాబు హెడ్. నోరు మూసుకొని చెప్పింది విను. చెప్పు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏమనుకున్నావు? నేనెక్కడికి వెళితే అక్కడికి నా కూడా పెంపుడు కుక్కలా వచ్చే మొగుడు కావాలనుకున్నాను. నువ్వు తప్పు చేశావు మమ్మీ. ఏమిటి? దానికి బదులు మన ఎదురింట్లో ఉందే కుక్క జూలీ, దాన్ని కట్టుకోవాల్సింది. చూడు, మా నాన్న నన్ను మోసం చేస్తాడు, రేపు మీ నాన్న నిన్ను మోసం చేస్తాడు. ఏ ఆడపిల్ల ఈ నాన్నని నమ్మకూడదు. నమ్మితే నా బ్రతుకులాగే ఉంటుంది. లైఫా? చెప్పేది విను. రేపు నువ్వు పెద్దదాని వయ్యవనుకో, కాలేజీలో నీకు నచ్చిన మనిషిని చూసి డబ్బున్న వాణ్ణి, అందగాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకో. వినపడిందా? కోసుముండా. డాడీ, ఏమిటమ్మా, ఏమిటప్పుడే వచ్చేసావు? అమ్మా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. డాడీ, నాకు చిన్న డౌట్. ఏమిటమ్మా అది? నాకు ఒక పేరా 2 పేర్లా? ఒకే పేరమ్మా. మరి అమ్మేమో స్వప్న అని పిలుస్తుంది, నువ్వేమో బేబీ అని పిలుస్తావు. స్వప్నాన్ని ఎందుకు పిలవు డాడీ? చెప్పు డాడీ, చెప్పమంటే. న్యూ ఇయర్ ఫంక్షన్ చేసుకోవాలి. సో ఈ నెల 31st ఇస్తే సరిపోతుంది. ఇయర్ 31st? నెక్స్ట్ ఇయర్ 31st ట్రై చేస్తాం. నెల రోజుల్లో కుట్టివ్వడానికి ఇది ఫుట్పాత్ టైలింగ్ షాప్ కాదండి. టాటా బిర్లా తాలూకు వాళ్ళైనా సరే ఇక్కడ కిలో నిలబడాల్సింది. You mean you want us to wait? Yes, you have to wait, otherwise you can take it. Thank you. ఇక్కడ చాలా బాగా కుడతారే, ఇక్కడే ఇద్దామే. అక్కదు, బోడీ షాప్. ప్రపంచంలో వీడిదే పెద్ద గొప్ప షాప్ అనుకున్నాడు. పదండి. మేడం, ఆ బట్టలు నాకు ఇస్తే సాయంత్రంలో కుట్టిస్తాను. మీకు టైలరింగ్ షాప్ ఉందా? ఉందండి. ఎక్కడ? అక్కడ. ఇండియాలో నెంబర్ 1. బాబు, మీ పనితనం చూపించడానికి మేమే దొరికాం నాయనా. ఏ డొక్కు మిషన్ లో మా బట్టలు కుడితే మేము డొక్కు ముస్లింలా కనపడతాం బాబు. మిషన్ చూసి నవ్వకండి మేడం. కుట్టిన తర్వాత నా పనితనాన్ని చూసి మీరే మెచ్చుకుంటారు. చూడండి, పెన్ను, పాళి, సిర. ఏ కవి రాసినా పెన్నులో సిరా పోసి రాయాలి. అది రాసేవాడి మేధాశక్తిని బట్టి ఉంటుంది కానీ పాళిని బట్టి, సిరాను బట్టి ఉండదండి. Beautiful. Hi, Swapna. Hi.
అరే స్వప్న, ఎక్కడ కుట్టించావే? Is it from Badaso? No. Is it from First Lady? No. Is it from Max? No. Is it from Red Eye? No. Then who? From a footpath tailor. ఇదా నీ మెటీరియల్. థ్యాంక్స్ అండి. ఇవ్వండి, బాగా కుట్టి మా ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేస్తాం. ఏ మోడల్స్ కావాలో చెప్పండి. బాబు, ఇది బూట్లు కుట్టే విషయం కాదు, బట్టలు కుట్టే విషయం. దయచేసి కాదు. విష్ణు అన్న తర్వాత అన్ని కుట్టాలి రా. నీకు అన్నం పెడతాను. బాబు, ఇది నాకు అన్నం పెట్టేది. దయచేసి కల్తీ. నీకు అన్నం పెట్టడానికే వచ్చాను. ముందే బూటు కుట్టు. దయచేసి కల్తీ. ఏంటిరా చూసేది? ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? ఏంటే పెద్ద ఒకళ్ళ పుచ్చుకున్నావు? అమ్మాయి నుంచేది తీయకపోతే ఏం చేస్తావురా? వస్తువులను బయట పారేయండి. 4 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. నా బ్రతుకు బయట పడేస్తున్నాడే. బజారు పని చేస్తున్నాడు. సామానం లోపల పడేయండిరా. వాంతి బయటకు మాత్రమే వస్తుంది, తిరిగి లోపలికి పోదు. రండమ్మా. రండి రండి. ప్రస్తుతం ఇది నా ఇల్లు, ఇక నుంచి మీ ఇల్లు కూడా.
మీకెందుకన్నా ఇందులో శ్రమే ఉందండి. పైగా ఇంటికి ఒక అవుట్ హౌస్ కూడా ఉంది, అది ఖాళీగానే ఉంది. అయినా రెంట్ కడుతూనే ఉన్నాను. మీరు ఎంత కాలం అన్నా ఉండొచ్చు. తీసుకోండి. మీరు చాలా మొహమాటస్తులా కనిపిస్తున్నారు. మొహమాటం కొన్ని సందర్భంలోనే పనికొస్తుంది. తీసుకోండి. ఏమా, నీ పేరేమిటి? స్వాతి. గుడ్. నా పేరు స్వప్న, నీ పేరు స్వాతి. అమ్మా, సామాన్లోకి పెట్టించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని నోట్లోంచి ఇంగ్లీష్ ముక్కలు ఎలా వచ్చాయని అనుకుంటున్నావమ్మా? తినడానికి ఇబ్బంది పడుతున్నా, అద్దె కట్టడానికి డబ్బులు లేకపోయినా చెల్లాయి చదువుకు మాత్రం ఏ లోటు లేకుండా చూస్తున్నాడు. ఏమా, నువ్వేం చదువుతున్నావు? బిఎస్సి. గుడ్. అటువంటి అన్నయ్య దొరకడం చాలా అదృష్టం. ఆయన ఎంత కష్టపడుతున్నాడో నువ్వు చూస్తున్నావుగా. అంతకంటే నువ్వు ఎక్కువ కష్టపడి క్లాస్ తెచ్చుకోవాలి. ఓకే? విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప